లేకపోతే పరిపక్వత కలిగిన క్రైస్తవుడు ఎలా ఉండాలి అనేది రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంటున్న మాటలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము అంతా కూడా దాదాపుగా 31 మాటలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అంటే ఒకే అధ్యాయము కొంచెము 13వ అధ్యాయము చివరి భాగంలో ఉంటున్న మాటలను మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక పేజీ మీరు తీస్తే ఆ పేజీలోనే, లేకపోతే అలాగే మీరు ఉండొచ్చు. నేను వేరే రెఫరెన్స్ చెప్పను. మీరు బైబిల్ తెరిచి ఎలా పెట్టుకున్నారో అలా పెట్టుకోండి. రెఫరెన్స్ కూడా స్క్రీన్ మీద మీకు తెలియపరచబడుతుంది. ఇందులో మంచి క్రైస్తవులు ఎలా ఉండాలి, క్రైస్తవులుగా ఉంటున్న మనము ఏ రీతిగా ఉండాలో పౌలు తన యొక్క పత్రికలో, కొరింథీ పత్రికలో, రోమా పత్రికలో రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రోమా పత్రిక అంతా కూడా, లేక రోమా పత్రికలో రాయబడిన 16 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు క్రైస్తవులకు, సంఘాలకు. ఆయన రాసిన 14 పత్రికల్లో పౌలు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక ఆయన రాసినట్టుగా 100% ప్రూఫ్స్ లేవు. అయినా కూడా తెలుగు బైబిల్లో మాత్రము హెబ్రీ పత్రికను కూడా పౌలే రాశాడు అని చెప్పి చెప్పబడుతూ ఉంది. దేవునికి స్తోత్రములు. ఏదైతేనేమి ఆయన రాసిన 14 పత్రికల్లో ప్రాముఖ్యమైన పత్రిక రోమా పత్రిక. రోమా పత్రిక రోమ్లో ఉంటున్న క్రైస్తవులకు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రోమాలో ఉంటున్న క్రైస్తవులను ఎవరు నడిపించారు, ఎవరు రక్షణలో నడిపించారు అంటే పేతురు వాక్యం చెప్పినప్పుడు ఆయా దేశాల నుంచి, ఆయా భాషలు మాట్లాడేవారు అక్కడికి వచ్చినప్పుడు 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఆ తర్వాత 5,000 మంది వాక్యం విన్నారు. దాదాపుగా 20 నుంచి 25,000 మందికి ఆయన వాక్యం చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. తర్వాత అతను చదువులేనివాడు, మంచి వాక్చాతుర్యం కలిగిన వాడు పేతురు. ఆయన వాక్యం ద్వారా చాలామంది ఆది సంఘస్థుల్లో ఉంటున్న విశ్వాసులు నమ్ముకొని క్లౌదియా చక్రవర్తి ఏమన్నాడంటే, మీరు మా ఊరు నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ఇక్కడ యూదులు ఇక్కడ క్రైస్తవులుగా ఉండకూడదు అన్నప్పుడు వారు అక్కడి నుంచి వదిలేసి రోమాలో స్థిరపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. రోమాలో ఉంటున్న క్రైస్తవులకు మాత్రమే కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న క్రైస్తవులకు ఈ యొక్క పత్రిక చాలా ప్రాముఖ్యమైంది. న్యూ టెస్టిమెంట్లో మాథ్యూ, మార్క్, లూక్, జాన్ అనే 4 సువార్తలను తీసివేసిన తర్వాత మిగతా పత్రికలన్నిటిలో కూడా ఎవరు రాసినా కూడా రోమా పత్రిక చాలా విలువైనది, చాలా బలమైనది. అందులో రోమా పత్రికలో 6, 7, 8 ఈ 3 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు. అందులో ఈ 3 అధ్యాయాల్లో 8వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయము. ఎందుకంటే ఇంత డాక్ట్రినల్గా, సిద్ధాంతపరమైన పత్రిక మనం ఎక్కడ, ఏ పుస్తకంలో, ఏ గ్రంథంలో, ఏ పత్రికలో చూడలేము. అట్టి దివ్య జ్ఞానము దేవుడు పౌలుకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఆయన పెద్ద బోధకుడేమీ కాదు. ఆయన అంటాడు, నేను మంచి వాక్చాతుర్యం కలిగి మంచి బోధ నేను చెయ్యలేను, కానీ నేను మామూలుగా బోధిస్తాను అంటాడు. చాలామందికి 2 ఉంటాయి. కొందరు బాగా రాయగలరు, కొందరు బాగా మాట్లాడగలడు. ఈయన బాగా రాయగలడు కాబట్టే 14 పత్రికలు రాశాడు. ఎవరు? పౌలు బాగా రాయగలిగాడు కాబట్టే 14 పత్రికలు రాశాడు. కానీ బాగా పెద్దగా అందరిలాగా మాట్లాడలేడు, లేక పేతురులాగా బోధించలేడు. నీకు రాయటమైనా ఉండాలి, లేకపోతే బోధించేవారుగానైనా ఉండాలి. నీకు 2 ఉన్నాయంటే ఉండవు. కొందరికి రాసే విషయంలో పెన్ మ్యాన్ అంటారు దాన్ని. పెన్ పట్టుకుంటే మస్తు రాస్తూ ఉంటారు. తర్వాత కొంతమందిని టంగ్ మ్యాన్ అంటారు. టంగ్ మ్యాన్ అంటే బాగా బోధించగలడు, వాక్చాతుర్యం కలిగిన వాడు. కానీ పౌలు పెద్ద వాక్చాతుర్యం కలిగిన వాడు కాదు అని తను తాను ఒప్పుకుంటాడు. వేరే పత్రికలో మనం ఇప్పుడు దాన్ని చూడనవసరం లేదు. కానీ ఈ 12వ అధ్యాయం మాత్రము
చాలా క్రైస్తవులకు ఎలా ప్రవర్తించాలి, క్రైస్తవులు మరి పరిపక్వత కలిగిన వారు ఎలా ఉంటారు. అందరం క్రైస్తవులమే, అందరూ క్రైస్తవులని చెప్పుకుంటారు, కానీ పరిపక్వత, పరిపూర్ణమైన క్రైస్తవులు ఎలా ఉండాలో పౌలు ఈ పత్రిక అంతా కూడా 21 వచనాలలో మరి ఆయన చెప్తూ ఉన్నాడు. అందులో 31 విషయాలను మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాము. ఈ పేజీ నుంచి మీరు ఎక్కడికి తిప్పనవసరం లేదు. మీరు జాగ్రత్తగా 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాము. ఈ విషయంలో చూసినట్లయితే మొదటి వచనం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగముగా మనల్ని మనము సమర్పించుకోవాలి. దేవునికి యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనం ఏం చెయ్యాలి అంటే మనల్ని మనం సమర్పించుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న వారు మొదట మనము వాక్యము ప్రకటించాలి. వాక్యము విశ్వాసులు ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చెయ్యాలంటే వారు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలంటే వారు మరి వినాలి అంటే బోధకుడు ప్రకటన చెయ్యాలి, ప్రవచన వాక్యం వినాలి. మరి ప్రవచన వాక్యము వినాలి అంటే పంపబడాలి. సో నంబర్ 1 పంపబడాలి. పంపబడితే ఆయన వాక్యం చెప్తాడు. వాక్యం చెప్తే జనులు వింటారు. జనులు వింటే విశ్వాసం ఉంచుతారు. విశ్వాసం ఉంచితే చక్కగా ప్రార్థన చేస్తారు. మీకు లైన్ అర్థమైందో లేదో మళ్ళీ చెప్తాను, చిన్నపిల్లల్లాగా చెప్పవలసి వస్తుంది. నంబర్ 1 పంపబడాలి. ఎవరు పంపాలి? ఒక దైవ సేవకుని డబ్బులు ఇచ్చి, కానుకలు ఇచ్చి, చందా ఇచ్చి, జీతం ఇచ్చి పంపాలి. పంపితే ఆయన ఏం చేస్తాడు? వాక్యం చెప్తాడు. వాక్యం చెప్తే ఎవరు వింటారు? జనులు వింటారు. జనులు విన్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందరు. జనులు కొంతమంది, 100లో ఒక 2 3 వింటారు, ఒక 4 వింటారు, లేక 1 వింటారు 100లో. ఆ విన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? విశ్వాసం ఉంచుతారు. విశ్వాసం ఉంచిన వారు ఏం చేస్తారు? లాస్ట్కు ప్రార్థన చేస్తారు. సో ఆ ప్రార్థన చేసే భక్తులకు ఏ రీతిగా ఉండాలి? విశ్వాసులకు మాత్రమే ఈ యొక్క చాప్టర్ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అంటే మిగతా వాళ్ళు చెవులు మూసుకోండి అని కాదు. విశ్వాసులలో క్వాలిటీస్ ఏంటి అని పౌలు సంఘానికి రాస్తూ ఉన్నాడు. రోమా పత్రిక చాలా పవర్ఫుల్ పత్రిక, మంచి డాక్ట్రిన్స్తో కూడిన పత్రిక. మరి 8వ అధ్యాయము చాలా పవర్ఫుల్. బైబిల్ అంతటిలో 8వ అధ్యాయము బాగా చదివితే ఏంటంటే దేవుని సంకల్పము. మనల్ని దేవుడు నియమించుకున్నాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, తర్వాత మహిమపరిచాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందులో నుంచి? లోకములో నుంచి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము మన సొంత జ్ఞానం చేతనో, లేకపోతే మన సొంత దాన ధర్మాల చేతనో, లేకపోతే మన తల్లిదండ్రులు చేసిన పుణ్యకార్యాలను బట్టో మనం రక్షణ పొందలేదు. కానీ కేవలము దేవుని మహాకృప వలన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు, పిలిచాడు. ఎన్నుకొని ఆ గుంపులో నుంచి, లోకములో నుంచి, మన కుటుంబము నుంచి, ఆ గ్రామము నుంచి, ఆ దేశము నుంచి దేవుడు నిన్ను అమాంతంగా ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తర్వాత ఆయన నన్ను నీతిమంతునిగా చేశాడు. నీతిమంతునిగా చేసిన తర్వాత ఆయన కృప ద్వారా మనల్ని రక్షించాడు. రక్షించిన మనమంతా కూడా మహిమపరిచాడు. ఎలా మహిమపరిచాడు అంటే మనం ముందున్నట్టుగా ఇప్పుడు లేము. మనం ఎన్నుకోబడక ముందు ఏ రీతిగా ఉన్నామో, ఎన్నుకున్న తర్వాత, పిలువబడిన తర్వాత, ఆయన నీతిమంతులుగా చేసిన తర్వాత ఆయన మహిమపరుచుకున్న విధానము. మహిమ అంటే ఏంటి? మహిమ అంటే రిచ్నెస్. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వారిని మన గవర్నమెంటు, ప్రపంచం ఏమంటుందో తెలుసా? మన భారతదేశ గవర్నమెంటు క్రైస్తవులు అయినట్లయితే నువ్వు ఫార్వర్డ్ క్యాస్ట్ అంటే బాగా రిచ్,
అవును, రిచ్చే. అందుకోసమే పౌలు ఇంకో చోట అంటాడు, మనం యాజకులమును రాజా రాజా వంశస్థులము. ఇంకో చోట యేసుక్రీస్తుతో మనకు పాలి భాగస్థులుగా ఉన్నాం మనం. మీకు అర్థం కావట్లేదు కదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కుమారుడు, తండ్రి కుమారుడు. అయితే కుమారునికి ఎంత హాంస లేకపోతే భాగం ఉందో ఆ భాగంలో మనం పాలు పొందుతూ ఉన్నాం. ఇంత గొప్పగా మనల్ని ఆశీర్వదించాడు. ఈ లోకంలో ఆశీర్వదిస్తానంటున్నాడు, పరలోకంలో కూడా దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. కనుక మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళము ఆ యొక్క భాగస్వాములుగా ఉండాలి. అంటే మన క్వాలిటీస్ ఏంటి, మనం ఎలా బ్రతకాలి, ఎలా ఈ లోకంలో జీవించాలని పౌలు తన పత్రికలో 12వ అధ్యాయంలో క్లియర్గా చెప్తూ ఉన్నాడు. నంబర్ 1 ఏంటంటే మనల్ని మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. సమర్పణ అంటే ఇంకో ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే, ఈవెన్ మా బంజారా బైబిల్లో చూసినట్లయితే మరి బలియాగము అంటే బలి అర్పణ చేసుకోవాలి. అవుతుందా? బలియాగం అని ఉంది ఇక్కడ. బలి అర్పణ, మనల్ని మనం బలి ఇచ్చుకునేటట్టుగా సమర్పించుకోవాలి. గొర్రెపిల్ల దగ్గర యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి తను తాను బలి అర్పించుకున్నాడు. మనము బలి అర్పించుకోవాలంటే బలిపీఠం దగ్గర వచ్చి నిన్ను మెడ పెట్టమని నేను అంటలేను. అంతగానూ సమర్పించుకోవాలి, సజీవంగా సమర్పించుకోవాలి. చచ్చిన తర్వాత నిన్నెవరు లెక్క చేయరు. చచ్చిపోయిన తర్వాత మన్ను నిన్ను స్తుతించునా. మనం చనిపోయిన తర్వాత మన్ను మనల్ని మన దేవుని స్తుతించలేరు. బ్రతికుండగానే, బొందిలో ప్రాణం ఉండగానే మనల్ని మనము సజీవులుగా సమర్పించుకోవాలి. అది పాస్టర్లు కదండి, మేం కాదు కదా, విశ్వాసులం కాదు కదా. అంటే విశ్వాసులు కూడా దేవుని బిడ్డలుగా మనల్ని మనం సమర్పించుకోవాలని 1వ వచనంలో చెప్పబడుతుంది. 2వ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయాలట? ఈ లోకంలో ఉంటున్న వాటినన్నింటినీ కూడా మనము అనుసరించాలా, అనుసరించకూడదా? అనుసరించకూడదు. అందరితో మనం కూడా పోదామంటే అందరూ పోయినట్టు, అందరూ మాట్లాడినట్టు, అందరూ చేసినట్టు, అందరూ పాల్గొన్నట్టు మనము చెయ్యకూడదు. మనము ప్రత్యేకమైన వాళ్ళం. నేను చాలా ఏండ్ల నుంచి చెప్తూ ఉన్నాను, మళ్ళీ చెప్తాను. ఆదివారము ఈ అపార్ట్మెంట్లో ఉంటున్న వారందరికీ ఏం చేస్తారో చెప్పండి, ఒక మీటింగ్ పెడతారు, కమిటీ మీటింగ్ పెడతారు. సార్ మీరు తప్పకుండా ఎప్పుడు రారేం సార్ ఆదివారం మీటింగ్ పెడితే? బాబు ఆదివారమే పెడతారు కాబట్టి నేను రాను. ఎందుకు రాను అంటే నా దేవుని దినము, నా దేవుని సన్నిధిలో నేను గడపవలసి ఉంది. కనుక నేను ఎట్టి పరిస్థితిలో ఎంత డబ్బిచ్చినా కూడా నేను రాను. మూలుగుతున్నా కూడా నేను దేవుని సన్నిధిలో గడుపుతాను. కానీ మనము లోకంలో ఉంటున్న పద్ధతులను మనం అనుసరించకూడదు. లోకంలో చాలా పద్ధతులు ఉన్నాయి, మీకు తెలుసు. వాళ్ళు మాట్లాడినట్టుగా, వాళ్ళు చేసినట్టుగా, వాళ్ళు పోయినట్టుగా, వాళ్ళు చెప్పినట్టుగా కూడా మనం వినకూడదు. ఇంకొక మాట ఉంది, చెప్పాలా? లోక వార్తలు వినాలా, వినకూడదా? వింటే భయం వేస్తుంది. నేను ఒక 30-40 ఏళ్ల క్రితం వింటున్నప్పుడు, అప్పుడు వినకూడదని విన్నప్పుడు, అప్పుడప్పుడు మనం న్యూస్ పేపర్ చూస్తూ ఉంటాం. న్యూస్ పేపర్ ఇప్పుడు లేవు, అంతా వాట్సాపే, అంతా యూట్యూబే, లేకపోతే మరి కంప్యూటర్ ఓపెన్ చేస్తే అనేక వార్తలు వస్తూ ఉంటాయి, అనేక విషయాలను చదువుతూ ఉంటారు. కొంతమంది అంత న్యూస్ అంత బాగా చదువుతూ ఉంటారు. మా ఇంటికి కూడా పేపర్ వస్తుంది, కానీ వీలైతే అప్పుడప్పుడు టచ్ చేస్తా, అవుట్లైన్ చూస్తా, ఏదైనా ఇంపార్టెంట్ అయితే కొంచెం చదువుతా. కానీ మనం ప్రతీదీ చదవాలని ఏమీ లేదు, చదవకూడదు. ప్రార్థన చెయ్యాలి. వింటే ఏమవుతుంది? యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీరు మీ హృదయాలను కలవరపడనీయకుడి. ఆ వార్త వినేసరికి ఈరోజు పొద్దున ఒక వాట్సాప్లో చూశాను, సుడాన్ అనే దేశంలో, చూడకూడదు, కొంచెమే చూసి మళ్ళీ వెంటనే ఆపేశా. సుడాన్ అనే దేశంలో టెర్రరిస్టులు క్రైస్తవ పిల్లలను, మా రోజు అంత 5, 3, 4 సంవత్సరాల బిడలను తొవ్వేసి సజీవంగా 4-5 పడేశారు. నా దగ్గర ఉంది ఈ ఫోన్లో.
వాళ్ళు అందులో క్లియర్గా చెప్తున్నారు. వాడు పిల్లలు ఏడుస్తూ ఉంటే పట్టేసి గోతిలో పడేశారు. గోతి అంటే ఇంత లోతుంది. తర్వాత మట్టి కప్పుతూ ఉన్నారు. వాళ్ళు కేకలేస్తున్నారు చిన్న బిడ్డలు. అలాంటి దుర్వార్త లోకంలో అనేకముంది. అనేకులుగా మన అవి వినేసి మన హృదయము కలవరపడనీయకుడి అంటున్నాడు. కనుక లోక వార్తను, లోకములో ఉన్న వాటిని మనం అనుసరించకూడదు. ఎందుకంటే ఈ లోకం మంది కాదు. ఈ లోకంలో మనము జీవించడానికి ప్రభు కృప కావాలి, కానీ మన అవసరతలు తీరుస్తూ ఉంటాడు. కానీ మనం లోకానుసారంగా జీవించడానికి మనం ఈ లోక సంబంధులము కాము. కనుక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఉత్తమము ఏది, ఏది ప్రాముఖ్యమైనది, ఏది సత్యమైనది, ఏది నిజమైనది, ఏది నంబర్ 1? చాలామంది యవనస్తులు అనుకుంటారు, క్రికెట్ టీంలో నేను కూడా ఉంటే బాగుండేది, ఆ టీంలో సెలెక్ట్ అయితే బాగుండేది, అది కదా అందరూ నన్ను గుర్తిస్తారు అని చెప్పి అనుకుంటారు. లేకపోతే ఒక కలెక్టర్ అయితే ఎంత బాగుండేది, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఎంత బాగుండేది, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రినో ఎంపీనో ఎమ్మెల్యేనో ఒక పెద్ద పొజిషన్లో ఉంటే ఎంత బాగుండేది, లేకపోతే దేశానికి ప్రధానమంత్రో లేకపోతే ప్రెసిడెంటో ఉంటే ఎంత బాగుండేది. అది ఉత్తమం అనుకుంటారు. అది ఉత్తమం కాదు. అది నంబర్ 1 స్థానం కాదు. దేవుని రాజ్యములో ధనవంతులు ప్రవేశించరు. దేవుని రాజ్యములో, దేవుని మందిరంలో రానటువంటి వారు ప్రవేశించరు. కనుక మనం దేవుని రాజ్యములో ప్రవేశించే వారం కనుక అది ఉత్తమం. అది నంబర్ 1 పొజిషన్లో మనం ఉంటున్నాం. కనుక ఆ లోకం కోసము, ఆ పౌరస్థితి కోసము మనము ప్రాకులాడుతూ ఉన్నాము. కనుక ఉత్తమమును అనుకూలమైనది అదే. కనుక మన మనస్సు వీటి మీద, లోకం మీద, లోక సంబంధమైన పనుల మీద మనము మనస్సు ఉంచక మన హృదయాలు మారి రూపాంతరము పొందాలి. ఎగ్జాంపుల్ చెప్పాలా? ఎందుకంటే నా చాప్టర్ ఇదే కాబట్టి నేను ఎక్కడికి పోను. ఎగ్జాంపుల్ ఏంటంటే, మోషే ఎంత పెద్దోడండి, చక్రవర్తి కావలసిన వాడు. ఫరో తర్వాత ఆ ఫరో ముసలోడైపోతే చచ్చిపోతే ఆయనే రాజు కావాలి, ఐగుప్తు దేశానికి చక్రవర్తి కావాలి. కానీ ఆయన ఏది అనుకున్నాడు? ఈ లోకం కాదు, ఆయన యొక్క ఆ హోదాను తగ్గించుకొని మరి మట్టి తొక్కడానికి, ప్రజలతో హింసింపబడడానికి ఆయన ఒప్పుకున్నట్టుగా బైబిల్లో చాలా చోట్ల, 2 చోట్ల రాయబడి ఉంది. తన ప్రజల కోసం శ్రమను అనుభవించడానికి మోషే ఒప్పుకున్నాడు, పౌలు ఒప్పుకున్నాడు. పౌలు సన్హెద్రిన్లో పెద్ద ఎమ్మెల్యే, ఎంపీ లాంటి స్థానంలో ఉండేవాడు. కానీ అందులో నుంచి, ఆ యొక్క హోదా నుంచి, నా అన్నీ కూడా పెంట కుప్పతో సమానమని ఎంచుకొని దేవుని పాద సేవ చేయడానికి ఒప్పుకున్నాడు. కనుక దేవుని బిడ్డలుగా ఉండడము అది ఉత్తమం. రూపాంతరం పొందాలి. ఇప్పటి వరకు నువ్వు లోకంలో, మీ ఆఫీసులో లేకపోతే మీ ఏరియాలో సూపర్ స్టార్, నువ్వు మంచివాడి, గొప్ప ఉద్యోగం చేస్తున్నావు, కానీ నీ మనస్సు మారి నువ్వు చేంజ్ కావాలి, రూపాంతరం పొందాలని చెప్పి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ వచనం, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరిని విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవారగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. తన్ను తాను ఎంచుకోవాలి. ఇప్పుడు కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారంటే, నన్ను పిలవలేదు, నా పేరు అందులో రాయలేదు, నన్ను సన్మానం చెయ్యలేదు, నన్ను మర్చిపోయారు, నేను చేసిన సేవను గుర్తించలేదు, నేను ఎంత చేసినా, నేను ఎంత గొప్పగా పనిచేసినా నన్ను స్టేజ్ మీద పిలవలేదు. నాకు చిన్నప్పుడు ఒక మాట వచ్చింది. నేను మా అక్క కొడుకు చిరంజీవి అని ఒకడున్నాడు. మామయ్య నాకు బహుమానం ఇవ్వలేదు మా టీచరు అన్నది. అయితే నువ్వు ఆడలేదేమోరా, నువ్వు పరిగెత్తలేదేమో, అందుకోసమే మీ టీచర్ నీకు
మరి బహుమానం ఇవ్వలేదు అంటే, లేదు మామయ్య నేను ఆడిన కానీ మరి ఓడిపోయిందేమో కానీ నాకు బహుమానం కావాలంటాడు. నేను అన్నాను, సరే వాళ్ళు ఇవ్వలేరురా, నేను ఇస్తానని చెప్పి మా అక్క కొడుకు వానికి నేను బహుమానం ఇప్పిస్తాను. లేదు లేదు లేదు, నువ్వు ఇస్తే కాదు, నాకు ఆ స్కూల్లో ఆ స్టేజి ముందు ఆ టీచర్ల ముందు నాకు బహుమానం కావాలన్నాడు. నేను ఇప్పటి కాదు, ఒక 20-30 ఏళ్ల క్రితం. ఇప్పుడు వాడు పెళ్ళయింది, 3 పిల్లలు, చాలా పెద్దోడు. ఎందుకంటున్నానంటే, స్టేజీ మీద నన్ను పిలవలేదు, నా పేరు చదవలేదు, నా గురించి ఎవరు కూడా పొగడలేదు అని చెప్పి మనం హెచ్చించుకుంటూ ఉంటాం. కానీ మన తోటి వారికి కూడా ఆ ఘనత కావాలి, మన తోటి వారికి కూడా వారిని పిలిస్తే మనల్ని పిలిచినట్టే అని మనం తగ్గించుకుంటున్నామా? ఎగ్జాంపుల్ చెప్తా. చిక్కడి మామిడిలో ఒక చర్చి కట్టాను ఒక 35 ఏళ్ల క్రితం. అందులో నేను చర్చి కట్టా, కానీ లోకల్గా సపోర్ట్ చేసిన ఆయన పేరు ఆ బోర్డు మీద రాయలేదని, ఆయన కూడా చనిపోయాడు. భువనగిరిలో ఉంటాడు ఇప్పుడు వాళ్ళ కొడుకులు. ఆయన పేరు పలక మీద రాయలేదని నాతో మాట్లాడకుండా మధ్య నుంచి లేచి వెళ్ళిపోయాడు. నేనన్నాను, ఖర్చు పెట్టింది నేను, భూమి కొని ఖర్చు పెట్టింది నేను, కట్టించింది నేను, పాస్టర్గా ఉండేది వేరు, నీ పేరు నువ్వు రికమెండ్ చేసినావు, లోకల్గా ఉంటున్నావు అంటే నువ్వు నా పేరు ఎందుకు రాయలే, నన్నెందుకు ఘనపరచలే అని హెచ్చించుకుంటూ అలిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను స్టేజ్ మీద పిలవకపోతే, నా పేరు చదవకపోతే నేను రాను, నన్ను గౌరవించలేదు అని చెప్పి హెచ్చించుకునేవారు మరి పనికిరారు. మనం తగ్గించుకోవాలా, హెచ్చించుకోవాలా? మన పేరు కనబడాలా, మన ఫోటో కనబడాలా, కనబడనవసరం లేదా? కనబడకపోయినా పర్వాలేదు, ఎవరు చెప్పకపోయినా పర్వాలేదు, ఎవరు గుర్తించకపోయినా పర్వాలేదు. ఎవరు గుర్తించాలి, ఎవరు తెలుసుకోవాలి? దేవుడు. కనుక మనల్ని మనం తగ్గించుకోవాలని పౌలు చెప్తూ ఉన్నాడు. 4వ వచనం, ఒక్క శరీరంలో మనకు అనేకమైన అవయములుండినను ఈ అవయములన్నిటినీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయములై ఉన్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చర్చిలో మనమంతా ఉన్నాం, మనమంతా ఏక శరీరమై ఉన్నాం. వన్నెస్ అంటే ఒకే రీతిగా ఉండాలి. ఒకే పాట పాడుతూ ఉన్నాం, ఒకే వాక్యాన్ని వింటూ ఉన్నాం, ఒకే పనిలో మనము ఒకే దేవుణ్ణి, ఒకే బాప్తిసాన్ని, ఒకే విశ్వాసాన్ని, ఒకే మరి నిరీక్షణను కలిగి ఉంటున్న మనము కలిసి ఉండాలి. కానీ మనమంతా కూడా వేరువేరుగా ఉన్నాం. ఇలా చెప్తే మీకు అర్థం కాదు, కానీ ఇప్పుడు నా ముఖంలో లేకపోతే నీ ముఖంలో ముక్కు పని చేస్తుంది, చెవు పని చెవు చేస్తుంది, కన్ను పని కన్ను చేస్తుంది, నోరు పని నోరు చేస్తుంది, ఈ పండ్ల పని పండ్లు చేస్తూ ఉంది, చేతుల పని చెయ్యి చేస్తూ ఉంది, హార్ట్ పని హార్ట్ చేస్తూ ఉంది, మెదడు పని మెదడు చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా వేరు వేరు భాగాలే, కానీ ఒక్క శరీరంలో ఏ రీతి అయితే ఉన్నాయో మనం కూడా ఒక్క శరీరంలో, ఏ శరీరంలో? క్రీస్తు శరీరంలో ఉంటున్నాం. కాబట్టి మనము ఒకరమై ఉంటున్నాము. ప్రపంచంలో ఉంటున్న వారంతా కూడా, క్రైస్తవులంతా కూడా ఎవరి శరీరము? క్రీస్తు శరీరము. అనేకమైన అవయవాలు ఉన్నా కూడా, 200-300 మంది మనం ఉన్నా కూడా, లోకంలో లక్షల కోటాను కోట్ల మంది ఉన్నా కూడా మనమంతా కూడా క్రీస్తు శరీరంలో ఒక్క అవయమై ఉంటున్నాము. మన పనులు వేరు, మన భాగాలు వేరు, మన అవయవాలు వేరు, వాటికి వేరు వేరు పేర్లున్నాయి. ఎగ్జాంపుల్, కన్ను, ముక్కు, చెవి, నోరు, నాలిక, పండ్లు, ఈ రీతిగా కాలు, చేతులు, గుండె, మెదడు, వేరువేరుగా పేర్లుంటాయి. కానీ అవన్నీ కూడా ఏ రీతిగా అయితే శరీరంలో పనులు చేస్తున్నాయో ఆ రీతిగా మనం పని చేయాలని పౌలు కోట్ చేస్తూ ఉన్నాడు. నేను చేస్తున్నా కాబట్టి నేను గ్రేట్ అని చెయ్యనుకుంటుందా? నేను చూడకపోతే మీరంతా వేస్ట్ అని చెప్పి కన్ను అనుకుంటుందా? నేను వినకపోతే మీకు ఏమీ వినిపించదు అని చెవు అనుకుంటుందా? నేను తినకపోతే, నేను నమలకపోతే, నేను టేస్ట్ చూడకపోతే అని నోరు ఏమని అంటదా? ఇవన్నీ కూడా ఏ రీతిగా అయితే కలిసి పనిచేస్తూ ఉన్నాయో, క్రీస్తు శరీరంలో విశ్వాసులుగా ఉంటున్న మనము క్రీస్తు శరీరంలో అతకబడి ఉంటున్నాము. మనకు వేరే వేరే కృపావరాలు దేవుడిచ్చాడు, వేరే వేరే పనులు, వేరే వేరే బాధ్యతలు దేవుడు మనకిచ్చాడు. కనుక వేరుగానే ఉంటూ ఉన్నాము. అంతేకాదు 6వ వచనం, మన కనుగ్రహింపబడిన కృప చొప్పున వేరే వేరే కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. గనుక
కనుక ఇక్కడి నుంచి స్టార్ట్. ఇక్కడి నుంచి నంబర్ 1 చూడండి. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవర్తింతము. వేరే వేరే అవయవాలు మనము ఇక్కడ 31 అవయవాలు నేను చెప్తూ ఉంటాను. అంటే ఇక్కడ ఈ చాప్టర్లో 31 అవయవాలు, ఇంకా 13వ చాప్టర్లో ఇంకొక 7 అవయవాలు ఉన్నాయి. మొత్తం 37 అవయవాలు మనం చూస్తూ ఉంటాం. నంబర్ 1 ఏంటంటే ప్రవచన వరం అయితే, మీరు బైబిల్లో రాసుకున్న తప్పేమీ లేదు, నేను కూడా రాసుకున్నా, మీరు కూడా రాసుకోవచ్చు. రాసుకొని భద్రంగా దీన్ని ఆలోచన చేయండి. దీని ప్రకారంగా ఈ వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానా, నా బ్రతుకు ఈ వాక్యానికి సరిపోతుందా అనేది మనకు కావాలి. ప్రవచన వాక్యము అంటే ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. ప్రవచనాలు అంటే ఇప్పుడు ప్రవచనాలు లేవు. ఇప్పుడు ప్రవచనాలు లేవు, ఒకప్పుడు ప్రవచనాలు ఉండే. ఇప్పుడు ఏముంది? రెండోది ఏంటంటే పరిచర్య అయితే పరిచర్యలోను. నంబర్ 1 లేదు. ప్రవచనాలు అంటే దేవుడు ప్రవచన వాక్యము ప్రవక్తకు చెప్పిన, ఆ ప్రవక్త పోయి మరి ప్రజలకు చెప్పేవారు. అప్పుడు ప్రవచనాలు ఉండేవి, ఇప్పుడు ప్రవచనాలు లేకుండా ఇప్పుడు ప్రవక్తలు ఉన్నారా? లేరు. కానీ ప్రవక్తలు ఉన్నారా అంటే ఉన్నారు. మన హైదరాబాద్లోనే ఒక 50-100 మంది ఉండొచ్చు. కనుక ప్రవచన వాక్యాలు ఇప్పుడు దేవుడు మళ్ళీ ప్రత్యేకంగా ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు అని చెప్పి కొంతమంది, కొన్ని డినామినేషన్ వాళ్ళు నేను ప్రవచిస్తాను అని చెప్తూ ఉంటారు. కానీ అప్పుడు పౌలు ఉన్నప్పుడు కూడా ఉండే, అప్పుడు బైబిల్ కంప్లీట్ కాలే. కానీ రెండో నుంచి మనము నమ్మాలి. ఏంటంటే ఏమని ఉంది? రెండోది పరిచర్య అయితే పరిచర్యలోను. పరిచర్య అంటే ఏంది? మనము పరిచర్య చెయ్యాలి. పరిచర్య అంటే ఏంది? ఈరోజు వినయ్ నాకు ఫోన్ చేశాడు, డాడీ గణేష్ రాలేదు, రాజేంద్ర రాలేదు, బలరాం రాలేదు, వీళ్ళకేమైనా పని చెప్పావా? నేనేం పని చెప్పలేదురా, నేను ఒక్కరిని చేసుకుంటున్నాను డాడీ, ఇదంతా కూడా స్టేజ్ అంతా కూడా. చర్చలు కూడా ఎవరు రాలేదు. ఏం చేయాలి? ఎవరు రావట్లేరు, పరిచర్య చేయడానికి ఎవరు రావట్లేరు. కుర్చీలు ఎవరు వేయాలి? కార్పెట్స్ ఎవరు వేయాలి? అన్నం ఎవరు వడ్డించాలి? అన్నం ఎవరు వండాలి? గిన్నెలు ఎవరు తోమాలి? లెట్రిన్ ఎవరు కడగాలి? ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిచర్యలే. సంఘములో పరిచర్య చేయడానికి మనం లేము. నా వంతు కాదది, నేను సాపేస్తానా? మీరు ఒక వాట్సాప్ చూసి ఉంటారు, ఒక ఆమె చాలా రిచ్ కంపెనీ నడిపిస్తున్న ఆమె మరి చర్చ్ అంతా కూడా సర్పేసి కడిగి శనివారమే కడిగేసి వెళ్ళిపోతుంది. ప్రపంచ దేశాల్లో చాలా సంఘాల్లో సంఘపు పని సంఘమే చెయ్యాలి, కానీ జీతగాళ్ళు చెయ్యరు, జీతము చెయ్యరు. అంటే పరిచర్య చేయడానికి వాలంటీర్గా మనం వస్తున్నామా, చేస్తున్నామా? చేయడం లేదు. కనుక పరిచర్య చెయ్యాలి అంటున్నాడు. మూడోది బోధించువాడైతే బోధించుటలోను. మూడోది ఏంది? బోధ. ఇప్పుడు నేను బోధ చేస్తాను, పాస్టర్ లలిత్ బోధ చేస్తాడు, వినయ్ బోధ చేస్తాడు. నేను ఇవాళ చెయ్యలేనండి, నా వల్ల కాదు, మీరు చేసేసేయండి, వచ్చే వారం నేను చేస్తా అనేది కుదరదు. సమయమందును అసమయమందును ఏ టైంలోనన్నా కూడా దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు వాక్యం కావాలి. కొన్ని వేల ప్రసంగాలు నా దగ్గర రెడీగా ఉన్నాయి, 43 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నా, మీకు తెలియదు. కనుక బోధించవలసిన వారు సకాలానికి బోధ చేయాలి. బోధ చేసేవారు కరువైపోయారు, మంచి బోధ అందించలేకపోతున్నారు. కనుక బోధకునికి కూడా ఆ వరం, కృపావరం ఇచ్చాడు. నాలుగోది ఏంటంటే హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందము. హెచ్చరిక, ఇది మంచిది కాదు, ఇది చెయ్యాలి, అది చెయ్యకూడదు అనే హెచ్చరిక చేసే వాళ్ళు కూడా సంఘంలో ఉన్నారా? ఉండాలి. హెచ్చరించేవాడైతే హెచ్చరించాలి. తర్వాత ఐదోది పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ. నేను పోయిన వారమో అటుపోయిన వారమో చెప్పాను, నాకు గుర్తుంది. పంచిపెట్టేవాడు, ఇవ్వాలనుకున్నవాడు, పేదలకు సహాయం చేయాలనుకుంటున్నవాడు ఏ మనసుతో సహాయం చేయాలట? గట్టిగా చెప్పాలి అమ్మా. శుద్ధ మనసుతో. నేను చెప్పాను కదా, కొంతమంది పంచుతూ ఉంటారు. పంచినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఫోటోలు తీస్తారు. ఫోటోలు తీసి వాళ్ళు దగ్గర పెట్టుకుంటారా? స్టేటస్ పెట్టుకుంటారు. స్టేటస్ పెట్టుకుంటే కొంతమంది చూసేవాళ్ళు నాలాంటి వాళ్ళు స్టేటస్ ఎప్పుడు చూడరు.
కానీ గ్రూప్లలో పంచుతూ ఉంటారు. నేను ఫలానా వ్యక్తికి బియ్యం ఇచ్చాను, బట్టలు ఇచ్చాను, చీరలు ఇచ్చాను, లేకపోతే ఇంత సహాయం చేశాను, చెక్ ఇచ్చాను, డబ్బు ఇచ్చాను. పంచిపెట్టువాడు అంటే నువ్వు ఫ్రీగా ఇస్తున్నావు, కానీ నువ్వు ఏం చేస్తున్నావు? మంచి మనసుతో, శుద్ధ మనసుతో నువ్వు ఇవ్వడం లేదు. నువ్వు నలుగురు చూడాలి, నలుగురు నన్ను గమనించాలి, నేను ఇంత ఇచ్చినా అంత ఇచ్చినా అని చెప్పుకోకూడదు అని అర్థం. కానీ నేను కూడా చాలా ఫోటోలు తీసిన కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు. సునామీ వచ్చినప్పుడైతే నాకు చాలా లారీల కొద్దీ బియ్యము అది ఇది మేము చెన్నైలోను, కాకినాడలోను, విశాఖపట్నంలోను, ఈవెన్ కర్నూలులో కూడా మేము పంచినప్పుడు ఫోటోలు తీసుకున్నాము. కానీ ఇండియాలో ఎవ్వరికి చెప్పలే, ఎవ్వరికి చూపించలే. ఇప్పటికీ మా కంప్యూటర్లు ఉన్నాయి. మా డోనర్కి ఎవరైతే డబ్బు ఇచ్చారో, బాబు నువ్వు ఇచ్చిన డబ్బును బట్టి ఇదిగో ఇక్కడ మా దేశంలో ఇన్ని పనులు చేశామని చెప్పి ఆయనను తృప్తిపరచడానికి, ఆయనను నమ్మించడానికి చేశామే. కానీ ఇండియాలో కానీ మా కుటుంబంలో కానీ ఎవ్వరికి చెప్పలేదు, చూపించలేదు. కానీ ఈనాడు నేను చెప్పాను కదా, 100 రూపాయలు ఇచ్చినా కూడా ఫోటో తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇది పంచిపెట్టే విషయంలో చాలా రాంగ్. మనం ఇచ్చేది దేవునికి తెలవాలి, దేవునికి తెలవాలి, కానీ మనుషులకు చెప్పనవసరం లేదు. 6వది, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ. పై విచారణ అంటే పెద్దవాడు, అధికారులు ఎవరినన్నా మనం విచారణ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త ఉండకుండా ఏం చేస్తుంటారు? విచారణ చేసేటప్పుడు పార్షాలిటీ చూపిస్తూ ఉంటారు, ఒకవైపే చెప్తూ ఉంటారు, న్యాయం జరిగించరు. అఫ్కోర్స్ న్యాయం అంటే మనం కోర్టులో పోవాలి, కానీ కోర్టులో లాయర్లు వాళ్ళు చూసుకుంటారు. కానీ మనము విచారణ చేసేటప్పుడు కొంచెము దేవుడు ఆడు రిచ్ పర్సన్ అని ఆయన కోసమో, పేదోడని చెప్పి ఈయన కోసమో మనము విచారణ చేయనవసరం లేదు. న్యాయంగా జాగ్రత్తగా విచారణ చేయాలి. నువ్వు అయ్యే బాబు మా ఇద్దరు గొడవ అయింది, నువ్వు చెప్పయ్యా ఏదైనా న్యాయం చెప్పమంటే న్యాయం చెప్పకుండా ఒకవైపే మనం అన్యాయం చేస్తూ ఉంటాం. అది కాకుండా ఉండాలని మనము పై విచారణ చేయగలిగేవారు జాగ్రత్తగా ఉండాలని. 7వది, కరుణించువాడు సంతోషముతో పని జరిగింపవలెను. కరుణిస్తున్నావా అంటే కరుణ అంటే పేదవారిని, వారిపై జాలి చూపించాలి, సంతోషంగా ఇవ్వాలి, సంతోషంగా పంచిపెట్టాలి. లేకపోతే వారిని పోనీ తప్పు చేశాడు, పోనీ వదిలేయ్. కరుణించడం, నువ్వు తప్పు చేశావు కానీ నీకు శిక్ష వేయాలి. నీకు శిక్ష వేయకుండా నేను గ్రేస్ ఇస్తున్నాను, నిన్ను కరుణిస్తున్నాను. నువ్వు నిజంగా నువ్వు చేసిన తప్పును బట్టి నిన్ను బాగా శిక్షించాలి, కొట్టాలి, తిట్టాలి, జైల్లో వేయాలి. కానీ నేను నిన్ను కరుణిస్తూ ఉన్నాను, పోయా ఇంకోసారి ఇట్లా చేయొద్దు, వెళ్ళిపో అని చెప్పాలి. కానీ మనం కరుణిస్తున్నామా? కరుణించకుండా వెంటనే మనము ఏవేవో చేస్తూ ఉంటాం. 8వది, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ప్రేమ నిష్కపటమైనదై ఉండాలట. కపటంతో ప్రేమిస్తూ ఉంటాము. ఇప్పుడు ఇక్కడ ఆయన ఇస్కరియోతు యూదా ఎలాంటి ముద్దు పెట్టుకున్నాడు? కపటమైన ముద్దు పెట్టుకున్నాడు. కపటంతో మనం ప్రేమిస్తూ ఉంటాము. లోపట ఒకటి అనుకుంటాము, పైన మాత్రము ప్రైజ్ ద లార్డ్ అండి, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంటూ ఉంటాము. ఈడా తర్వాత ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ గురించి వేరుగా మాట్లాడుతూ ఉంటాం. కనుక కపటమైనది మనం ఉండకూడదు. ఏదైనా ఉంటే బహిరంగంగానే మాట్లాడుకోవాలి, అంతేకాని కపట ప్రేమ ఉండకూడదని పౌలు చెప్తూ ఉన్నాడు. 9వది, నేనైతే రాసుకుంటున్నా, మీరు ఎవరు రాసుకోవట్లేరు పర్వాలేదు, కానీ మీకు తెలుసు, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గలవారై ఉండాలి. చెడ్డ వాటిని వదిలిపెట్టాలి, మంచి వాటిని చేపట్టాలి. మనము మంచి పనులు చేస్తున్నామా? మంచివి అనేది తెలుసుకుంటే, మంచివి చేయనెరిగియు చేయని వానికి, గట్టిగా చెప్పాలి, అందరు చెప్పాలి, మంచివి గట్టిగా చెప్పాలి, వదలా, మంచివి చేయనెరిగియు చెయ్యకపోతే పాపం. మంచి పని చెయ్యాలని మనము అనుకుంటే, నీకు తెలుసు అటు పోతే వాడు ఇరుక్కుంటాడని, ఇది నేను చెప్పకపోతే వాడు నష్టపోతాడని చెప్పి మనము సీరియల్స్లో, సినిమాలో చూస్తూ ఉంటాము. నేను చెప్తే వాడు బాగుపడతాడేమో. నాకు బైబిల్ టీవీ రన్ చేస్తున్నప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా. మాకు తెలిసిన ఒక వ్యక్తి
కొన్ని విషయాలు టెక్నికల్గా ఆ యొక్క స్టూడియోలో వినయ్కి నాకు చాలా కొత్తగా. మేము కొన్ని ఏం చేయాలో తెలియక నష్టపోతూ ఉంటే మా పక్కన ఒక వ్యక్తి మా దగ్గరే పని చేసుకుంటూ, నువ్వు నన్ను అడగలేదు కదా, నువ్వు నన్ను అడగలే, నాకు తెలుసు, కానీ నేను ఎందుకు చెప్తా, నేను చెప్పా. కనుక మంచిది అని నీకు తెలిసినప్పుడు చెప్పకపోతే కూడా, చెయ్యకపోతే కూడా పాపం. కనుక సహోదర ప్రేమ కలిగిన వారమై ఉండి అనురాగరహితులంగా ఉండాలని పౌలు కోరుతూ ఉన్నాడు. 10వ ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఘనత అంటే ఇప్పుడు స్టేజీ మీద నన్ను పిలిచారు, నీతో పాటు నేను ఫోటో దిగను, నీతో పాటు నేను స్టేజ్ మీద పాట పాడను. నేను ఒక అబ్బాయి పేరు చెప్పాను, మంచి సేవకుడు నాతో పాటు కొయర్లో నేను ఉండేవాడిని. బైబిల్ కాలేజీలో కొయర్లో నేను ఉన్నప్పుడు ఆయన కొయర్లో ఎప్పుడూ ఉన్నాడు, నాకంటే మంచిగా పాడతాడు. సేవకుడు ఇప్పుడు మంచి సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన నాతో పాటు పాడమంటే పాడాడు, కానీ సోలోగా సింగిల్గా పాడమంటే పాడతారు. చాలామంది కొయర్లో ఉండి కలిసి దేవుని స్తుతించాలని రారు, కానీ సింగిల్ పాట స్పెషల్ సాంగ్ ఏమైనా ఉందంటే ఊరికొస్తూ ఉంటారు. అది కాదు, మనం కలిసి ఒకరితో ఒకరు కలిసి ఘనత విషయంలో నాకే పులదండయ్యాలి, నన్నే పిలవాలి, నన్నే మెచ్చుకోవాలి, నా కోసమే నన్నే పొగడాలి, వేరేటోళ్ళు అందరూ కూడా దద్దమగాళ్ళు అని చెప్పి మనం అనుకోకూడదు. మోషే దేవుడు అన్నాడు, బాబు నువ్వు యెహోషువని పిలిచి సమాజంలో ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆయనను కూడా నీలో నుంచి కొంత మహిమను ఇవ్వు, ఘనతని ఇవ్వు అన్నాడు. కాబట్టి యెహోషువని పిలిచి నా తర్వాత కాబోయే లీడర్ ఇతనే, ఇతని మాటలు మీరందరూ వినాలని చెప్పి ఇశ్రాయేలు ప్రజల మధ్య మరి తన ఘనతను నాకిచ్చినట్టుగా మర్యాద ఇతనికి మీరు వినాలి, ఇతని మాట వినాలని చెప్పి సమాజంలో అతని ఘనతను పంచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. 11వది ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి, మనస్సుంటే మార్గము, మనసే లేదు ఇంకేం చేస్తాం మనము? ఆసక్తి లేకపోతే మనం ఏం చేయలేము. ఆసక్తి కలిగిన వారై ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ఉండాలి. ఒక వ్యక్తి నశించిపోతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తేనే కానీ మీకు అర్థం కాదు కదా. మా పక్క తండాలో మేము చిన్నప్పుడు అన్ని పూరి గుడిసెలే ఉండే. మా తండ బాగానే ఉంది, పక్క తండ భూక్యా తండ బాగా కాలిపోతూ ఉంటే మా తండోళ్ళు ఒక్కరు కూడా పోయి హెల్ప్ చేయలేదు. నేను చాలా చిన్నపిల్లోడిని, నాకు బాగా గుర్తు. వాళ్ళు కాలిపోవాలి, వాళ్ళ ఇళ్ళు కూలిపోవాలి అనే స్వార్థంతో మా తండ వాళ్ళు ఉండేవారు. తర్వాత నాకు తెలిసింది, అరే ఇప్పుడు అదే నా కంపారిజం. మన చుట్టూ మన కుటుంబంలో అనేకులు చనిపోతూ ఉన్నారు, ప్రభువుని నమ్ముకోక రక్షణ పొందక మరి అనేకులు చనిపోతూ ఉన్నారు. వారి విషయమై, వారి ఆత్మల విషయమై తీవ్రత కలిగి నేను ఈ వ్యక్తికి ప్రభు సన్నిధులు నడిపించాలి, అవసరమైతే ఆటోలో ఇతనికి డబ్బులు ఇచ్చి చర్చికి 1 వారం 2 3 4 వారాలు నడిపించాలి, ప్రభు వాక్యం అతనికి చెయ్యాలి, చెప్పాలి, ప్రార్థన చెయ్యాలి. ఆత్మతో తీవ్రత కలిగి ఒక వ్యక్తిని సంపాదించడానికి మనము తీవ్రత కలిగి ఉంటున్నామని పౌలు చెప్తూ ఉన్నాడు. తర్వాత శ్రమయందును 12వది నిరీక్షణ గలవారై సంతోషించుచు. నిరీక్షణ అంటే ఏంది? హోప్. రెండు ఒకటే కదా, నిరీక్షణ అన్నా హోప్ అన్నా ఒకటే. మరి మనకు హోప్ ఉందా? ఏం హోపు? మనము విశ్వాసులం. అయితే ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూడండి, లాస్ట్ కార్నర్లో ఉంటున్న పోలుకు, కరెంటు పోలుకు ఇట్లా ఉంది కదా, కార్నర్ పోలు వంగిపోతే ఏం చేస్తారు? లైన్ మ్యాన్ కానీ చెప్తారు, ఇంకో సపోర్ట్ పోలేస్తారు. ఈ పోలు వంగుతుందేమో అని చెప్పి దీనికి సపోర్ట్ పోలేస్తారు. ఇది మన విశ్వాసం అయితే ఈ సపోర్ట్ పోలే నిరీక్షణ. మన నిరీక్షణ సిగ్గుపరచనివ్వదు. విశ్వాసించాం, మనం నిరీక్షిస్తున్నాం. ఏమని నిరీక్షిస్తున్నాం? పరలోకం పోతాము, పరలోకములో మనకు ప్యాలెస్ ఉంటుంది, పరలోకములో మనకు జీవ కిరీటాలు, మహిమ కిరీటాలు, రకరకాలైన కిరీటాలు ఇవ్వబడతాయి. పరలోకములో పరిశుద్ధులతో దేవదూతలకు మనము తీర్పిస్తాము. లోకంలో ఉన్న వారికి మనము
తీర్పిస్తాము అని నమ్ముతామా? ఏయ్, నమ్మలేదు అంటే ఏం లేదు, మీకు నిరీక్షణ లేదు. విశ్వాసం ఉంది, విశ్వాసం గురించి మాట్లాడతలేను. నిరీక్షణ ఉందా? లేదు. చాలామందికి ఆ నిరీక్షణ, అది వస్తుంది, ఇస్తాడు, చేస్తాడు అనే నిరీక్షణ చాలామందికి లేదు. కనుక ప్రభువుని నమ్ముకున్న వారంతా కూడా నిరీక్షణ కలిగి జీవించాలని కోరుతూ ఉన్నాడు. తర్వాత 13వది, శ్రమయందు ఓర్పు గలవారమై ఉండాలి. నాకు శ్రమ రాకుండా ప్రార్థన చేయి పాస్టర్ గారు, నాకు ఏ రోగము రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా మా కోసం ప్రార్థన చెయ్యండి, మేము చాలా కష్టాల్లో ఉన్నాం, మేము చాలా ఇబ్బందులో ఉన్నాం, మమ్మల్ని కొంచెం మీరు మీ సొంత ప్రార్థనలో తప్పక ప్రార్థన చెయ్యండి. అట్లా కోరుకోవద్దు. శ్రమ వచ్చినా కూడా నా కృప నీకు చాలంటూ ఉన్నాడు. శ్రమలు రావని కాదు, నిందలు రావని కాదు, మనం అనుకున్నది జరగవు, మనం ఎక్స్పెక్ట్ చేసేది రాదు. కొన్ని శ్రమలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటి గుండా పోవాలా, వాటిని ఎదిరించాలా? లేదు, వాటి గుండా పోను, నేను ఎదిరిస్తా, వాని సంగతి చూస్తా, నన్ను ఇబ్బంది పెట్టేవాడిని నేను అంతు చూస్తా అనేది కాదు. శ్రమల గుండా వెళ్ళాలి. శ్రమల యందును మీరు మరి శ్రమ కలిగి వచ్చినప్పుడు మీరు ఓర్పు గలవారై ఉండాలి. ఓర్పు అంటే, నిరీక్షణ అంటే తెలుసు. ఓర్పు అంటే, ఇప్పుడు ఒక్కటి చెప్తా. చిన్న పిల్లోడు 1 year బేబీ నీ జుట్టు పట్టుకొని గట్టిగా గుంజిండు అనుకో, ఏం చేస్తారు మీరు? ఒకటి బిక్తుంది. మా అమ్మగారు అయితే ఒకటి కాదు, 2 బిక్తుంది. మా పిల్లలు క్రిస్టాలే అనుకో, ఇట్లా సాసర పట్టుకొని చాయ్ పట్టుకొని నాకు వస్తున్నప్పుడు డటక్కున కింద పడ్డదనుకో, ఏం చేస్తుంది? పళ్ళని పడుతుంది. ఆమె చాలాసార్లు, మా పిల్లలు 2-3, ఈమె తినలేదా, వాళ్ళు తినరులే, వేరేటోళ్ళు తినరు. అప్పుడు ఏం చేయాలి మనము? అరే తెలియక పడేసింది, పాపం చిన్న బిడ్డ, ఆమెకు తెలియదు, పర్వాలేదమ్మా అంటే అయిపోతుంది. కనుక మనకు ఓర్పు చాలా అవసరం. క్రిస్టియన్స్కు ఓర్పు కావాలి. నేను ఓర్చుకోను, నేను సహించను, నేను అంటే నువ్వు క్రిస్టియన్సు కావు, దేవుని బిడ్డవు కావు, నీకు ఓర్పు లేదు. ఓర్పు కలిగిన వారమే ఉండాలి. 14వది, ప్రార్థన యందు, అందరూ చెప్పాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. కొంతమందికి ప్రార్థన రాదు. ప్రార్థన వస్తే, ఆరాధన వస్తే మీరు ఆదివారం లేచి గబా దేవుణ్ణి ఆరాధన చేస్తుంటారు. ఇంట్లో ప్రార్థన చేయకపోతే బయట ప్రాక్టీస్ రాదు. ప్రాక్టీస్ ఉండాలి. ఇంట్లో ప్రాక్టీస్ అయితే మనము చర్చిలో ప్రాక్టీస్ చేయగలము, కానీ ఇంట్లో చెయ్యం, బయట చెయ్యం. ఎట్లా వస్తుంది? ఒక మంచి క్రైస్తవుడు, మంచి విశ్వాసి అని ఎప్పుడు తెలుసుకోవచ్చంటే, బాగా ప్రార్థన చేసేవాడైతేనే ఆయన మంచి విశ్వాసి. ప్రార్థన నాకు రాదు, నువ్వు చెయ్యి, ఎవరు చేస్తారు అని చెప్పి ఇటు చూసేవాళ్ళు పట్టుదల లేనటువంటి వారు. ప్రార్థన యందు మనం పట్టు కలిగి ఉండాలి. ఆ తర్వాత 15వది, పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుతూ ఉండాలి. 15వది ఏంటండి? పరిశుద్ధుల అవసరతలు ఉన్నాయి. విశేషముగా పరిశుద్ధులకు నేను 2 సహాయం చెయ్యాలి అని చెప్పి పౌలు మరొక చోట అంటాడు. కనుక మనము పరిశుద్ధులు, నేను మొన్నటి వారం ఏం చెప్పాను? అందరికీ సహాయం చెయ్యాలి, పేదలకు సహాయం చేయాలి. పోయిన వారం పేదలందరికీ సహాయం చేయాలి. సూర్యుడు పరిశుద్ధుల మీదను పాపుల మీదను కురిపిస్తున్నట్టుగా, సూర్యరశ్మి వస్తున్నట్టుగా, వర్షం కురుస్తున్నట్టుగా మనం అందరికీ సహాయం చేయాలి. దేవుని ప్రేమను చూపాలి. ఒకప్పుడు మేము డోర్నకల్లో మాకు ఆ యొక్క రవ్వ పెట్టకపోతే, లేకపోతే నూనె ఇవ్వకపోతే, ఆ పాలపొడి ఇవ్వకపోతే మా తండలో ఉంటున్న 1000 మంది రక్షింపబడే వారం కాదు. వాళ్ళు అన్నం పెట్టారు, రవ్వ ఇచ్చారు, నూనె ఇచ్చారు, మరి ఇల్లు కట్టించారు, పేదలకు సహాయం చేశారు. కాబట్టి ఈరోజు మా ఊరిలో 100 మంది ప్రభు నమ్ముకున్న వారు ఉన్నారు. కనుక పేదలకు మనం సహాయం చేయాలి. కానీ ఇక్కడ పేదల గురించి కాదు, విశేషముగా పరిశుద్ధుల యందు మనము సహాయం చేస్తూ ఉండాలి. మీకు ఒక విషయం చెప్తాను. పౌలు ఆయా సంఘాలను దర్శిస్తూ నేను యెరూషలేముకి వెళ్తూ ఉన్నాను, యెరూషలేం పోయినప్పుడల్లా ఒక సంచి పట్టుకొని పోయేటోడు. వింటున్నారా? ఆయన ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీ, ఈవెన్ అన్అఫిషియల్గా 4th మిషనరీ జర్నీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆయన యెరూషలేం పోయినప్పుడల్లా ఒక మూట ఇచ్చి వచ్చేవాడు.
ఏ మూట? కానుకల మూట. ఎందుకు ఇవ్వాలి అంటే అక్కడ యేసు ప్రభు శిష్యులు పేతురు, మత్తయి, తోమ వాళ్ళు యెరూషలేములో సేవ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఆయన పేతురుకు దేవుడు భారం ఇచ్చాడు అన్యజనులకు సేవ చేయమని చెప్పి, అన్యజనుల మధ్య ఉండమని చెప్పి. కానీ ఆయన పోలేదు. పౌలును పంపించాడు దేవుడు. పౌలు ఏమంటాడు? నా స్వజనుల కోసం నేను ఎంత బాధపడాలో, నా ప్రజల కొరకు, నా జాతి కొరకు నేను శాపగ్రస్తుడై ఉండడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నానని చెప్పి తాను తగ్గించుకుంటున్నాడు. కాబట్టి లేదు నువ్వు పోవద్దు, నీ స్వజనుల మధ్య నువ్వు పోవద్దు, నీ స్వభాషలో నువ్వు వాక్యం చెప్పొద్దు, నువ్వు ప్రపంచం అంతటా తిరిగి సువార్తను ప్రకటించమని చెప్పి పౌలుకు చెప్పాడు. సో యెరూషలేములో ఉంటున్న వారంతా కూడా ఏం జరిగింది? వాళ్ళ ఆస్తులు అమ్మేసి ఏం చేశారు? సంఘ పాదాల దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళ ఆస్తులు లేవు, సేవకుల దగ్గర డబ్బు లేదు, విశ్వాసుల దగ్గర డబ్బు లేదు, ఆస్తి అంతా కూడా పంచేశారు, తినేశారు. ఇప్పుడు యెరూషలేములో ఉంటున్న వాళ్ళంతా కూడా పేదవారు. కనుక పౌలు ఏం చేశాడంటే ఆ పరిశుద్ధుల కొరకు ఆయన చందా పట్టుకొని వెళ్ళేవాడు. ఇదంతా తర్వాత స్టోరీ నేను చెప్తాను. కానీ ఇప్పుడు పరిశుద్ధుల కొరకు మనం సహాయం చేసేవారుగా ఉండాలని పౌలు కోరుకుంటున్నాడు. 16వ మాట ఏంటంటే శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండాలి. ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. ఇప్పుడు మన ఇంట్లో మటనో చికెనో వండుకుంటాం. అప్పుడు గబుక్కుని ఎవరో వచ్చారు, ఆయన ఎప్పుడు పోతాడు? పంపించరాదు. ఎప్పుడు? ఎంతసేపు? ఇప్పుడు కాదు. కానీ అమ్మగారు ఒక 30 ఏళ్ల క్రితము మా ఇంటికి బాగా స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు వచ్చేవారు. మేము పెడుతూనే ఉంటాం. పాప మధ్యరాత్రి వచ్చినా కూడా లేచి వండి పెట్టేది. ఇప్పటి నుంచి దయచేసి నాకు 1 గంట ముందు చెప్పు అని చెప్పేది. అయినా కూడా నాకు చెప్పి వస్తారు ఆ ఇంటికి వచ్చేటోళ్ళు. ఎవరో సడన్గా వచ్చేస్తూ ఉంటారు. అమ్మా 4 ఛాయలు దేమ్మా అంట. ఏది హాల్లో ఉండి, పాలు ఎక్కడున్నాయి? పాలు లేవనుకుంటా కదమ్మా, పాలు తెప్పిస్తా అంటే ఆమెనేమో వాళ్ళు చూడకుండా నన్ను ఇట్టిట్టన్నది. నేను పాలు తెప్పిస్తానని చెప్పి ఎవరు లేకపోతే నేనే పోయి పాలు తెచ్చి టీ పెట్టేవాడు. అంటే ఎందుకు అంటున్నానంటే మనము ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఫ్యాషన్ అయిపోయిందంటే చాయ్ తాగుతావా అడగకముందే చాయ్ ఇచ్చేస్తారు. చాయ్ ఎందుకండి? మంచినీళ్ళు ఇవ్వండి. చాయ్ బదులు కోకోకోలా కూడా వద్దు. వీలైతే ఒక ముద్ద అన్నం పెట్టండి. టైంకి వచ్చారు. మొన్నటి దినం నేను ఒకరింటికి వెళ్ళాను. ఇక్కడే ఈసీఎల్ ఈ రాంపల్లి చౌరస్తలో గోవింద నాయక్ అని ఇంట్లో పోతున్నప్పుడు ఆయన 12 అయింది బ్రదర్, మీరు తప్పకుండా తినేసి పోవాలి. లేదు మా అమ్మగారు వెయిట్ చేస్తుంది, ఇంటికి పోయి తింటానంటే, లేదు తినాలి, మీరు తినేసి పోవాలి. ఈ మాట గుర్తొచ్చింది నాకు. తినేసే పొమ్మని బలవంతం చేశాడు, పోనివ్వలేదు. ఒక అరగంట తర్వాత 1 గంటకు మేము భోజనం చేసేసి ఆతిథ్యం ఇచ్చే మనసు మనకు కావాలి. అది ఎవరికి ఉంటుంది? ఎక్కువగా పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువగా ఉండాలి. ఈ రాత్రి ఇక్కడే ఉండు నాయనా, నీకు ఒక గది ఏర్పాటు చేస్తాను, సహాయం చేస్తాము, ఇక్కడే ఉండు, తినేసిపో, రేపు బ్రేక్ఫాస్ట్ కూడా చేసిపో అనేవారు ఈ కాలంలో హైదరాబాదులో లేరు. హైదరాబాదులో మాత్రము ఎప్పుడు పోతాడా, ఎప్పుడు వెళ్ళిపోతే బాగుండేదా అని చూస్తున్నారు. కానీ ఆతిథ్యం ఇచ్చేవారు కనబడడం లేదు. కనుక ఇంకా 16వది శ్రద్ధగా 17వది మిమ్మును హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. మనల్ని హింసించేవారు ఉంటారు. నీ అంతు చూస్తా, నీ సంగతి చూస్తానే వాళ్ళు ఉంటారు. అవునా, థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్ అని మనము వారిని శపించొద్దు. వాడిని చేతులు పడిపోవా, వాడి కాలు చేతులు పడిపోవా, వాడి భార్య చనిపోవా, లేకపోతే వాని ఈ బిడలు ఇది కావా అది కావా అని మనం చెప్పకూడదు. మనము ఈ చేతులతో దీవించవలసిందే. కానీ వింటున్నారా? నేను ఒకటి చెప్తా. నన్ను శిక్షించిన వారు, నన్ను నిందించిన వారు చాలామంది ఉన్నారు. మా బంధువులు స్పెషల్లీ. వారిని ఏదన్నా చేయించవచ్చు. కానీ ఒక్కసారి నేను వారిని దీవించానమ్మా, ఒక్కసారి నేను వాళ్ళని దీవించాను. ఒక వ్యక్తి నాకు అన్నాడు, అన్నా వాని కాలు చేతులు తీసేస్తానంటే, వద్దు, నీ దగ్గర రావడమే బుద్ధి తక్కువ బాబు. నాకు ఫ్రెండ్ సర్కిల్ చాలా ఉంది, పెద్ద నెట్వర్క్ ఉంది. కానీ నేను ఫ్రెండ్లీగా పోతున్నప్పుడు ఎలా ఉన్నారు మీ బంధువులు, స్నేహితులు, మీ యొక్క సేవ పరిచర్య ఎలా ఉందంటే, కొన్ని బాధలు చెప్పుకుంటే ఆయన వెంటనే వాని కాలు తీసేస్తా, ఓకేనా
వద్దు నాయనా, ఆయన కాలు తీసేయడం కాదు, సిటీలోనే ఉంటాడు, ఆయన క్రిస్టియనే, ఆయన కాలు తీసేవాడంటే ఆయన క్రిస్టియన్ కాదు, ఆయన చేతులు తీసేస్తాడంటే ఆయన విశ్వాసి కాడు. మనం ఒక్కసారి దీవించిన తర్వాత ఎప్పుడూ దీవించవలసిన వారమే, కానీ ఏం చేయకూడదు, శపించకూడదని ఉంది. సో ఇక్కడ మరి 18వది ఏంటంటే, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండండి. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉండండి. సంతోషంతో ఏదన్నా పండగ చేస్తున్నారా? వారి పండగలకు, వారి దావతులకు వెళ్ళండి, వారితో కలిసి ఆనందించండి. మీరు వస్తే వాళ్ళు సంతోషిస్తారు అంటే వెళ్ళాలి. మీరు వస్తే చాలా బాగుంటుంది సార్, అందరూ మేము ఖుషిగా ఉంటామంటే పొండి. నేను పోను, నీ చెత్త మీటింగు లేకపోతే ఈ చెత్త ఫంక్షన్కు నేను రాను, వీళ్ళ ఫంక్షన్కి పోతారా, 5 స్టార్ లెవెల్లో వాళ్ళు ఉంటే అక్కడికి పోతానని చెప్పి మనం అనకూడదు. పేదవారితో సంతోషించాలి, ఏడ్చేవారితో ఏడవాలి. యేసు ప్రభు ఏడ్చాడా? మార్తా మరియా ఇద్దరు లాజరు చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉన్నప్పుడు 35వ వచనంలో ఏముంది? యేసు కన్నీళ్లు విడిచాడు. యేసు ప్రభువే ఏడ్చేవారితో ఏడిస్తే మనం మాత్రం కఠినంగా ఉంటాం. ఒక్క చుక్క నీరు రాలదు, ఒక్కసారి కూడా మనకు దుఃఖం రాదు. దుఃఖం రావట్లేదంటే నువ్వు కఠినుడవు, నువ్వు వారిని ప్రేమించడం లేదు. ఏడ్చేవారితో ఏడువుడి. తర్వాత 21, ఒకరితోనొకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండుడి అంటే, చర్చికి వచ్చిన తర్వాత మనమంతా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. చర్చికి ఎందుకు వస్తున్నాము? ప్రైజ్ ద లార్డ్ అంటాం, లేకపోతే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఉంటాం, గుడ్ ఈవినింగ్ అంటూ ఉంటాం, లేకపోతే కొన్ని డినామినేషన్ వాళ్ళు మరణాత అంటారు. మరణాత అంటే అర్థమైంది, యేసుక్రీస్తు ప్రభు త్వరగా రమ్ము, త్వరగా వస్తున్నాడు అని జ్ఞాపకం చేసుకోవడంలో కూడా ఒక భయం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి స్తోత్రము, మరణాత అంటే కొందరు మరణాత అంటారు, గుడ్ మార్నింగ్ చెప్పరు, ప్రైజ్ ద లార్డ్ చెప్పరు. మరణాత అంటే అర్థమైంది, యేసుక్రీస్తు ప్రభు త్వరగా రానయ్యుంటున్నాడని చెప్పి గుర్తు చేసుకోవడం. సో మనము ఈ లోకానికి సంబంధించిన వాళ్ళము కాదు కనుక మనము ఎత్తబడతామో లేకపోతే దేవుడే వస్తాడో మనకు తెలియదు కనుక మనం ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఇదే మంచి అవకాశం అని మరి పౌలు చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. మీకు మీరే, వాడికేం తెలుసు వాడి ముఖం, దానికేం తెలుసు, వాడికి ఏం చదువు ఉందని, వాడు ఎక్కడ చదువుకున్నాడని అంటుంటామా లేదా? మనం అనకూడదు. ఇప్పుడు పేతురుకు చదువు ఉందా? చెప్పాను కదా, పేతురు వాక్చాతుర్యం కలిగిన వాడు, పౌలు రాయగలిగిన వాడు. పేతురు వాక్యం చెప్తే ఒక్క మీటింగ్లో 1 అవర్లో 2 అవర్స్లో 3000 మంది ఐఎమ్ రెడీ టు టేక్ ద బ్యాప్టిజం, వాట్ షల్ వీ డూ? కనుక వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో త్రిత్వంలో వాళ్ళకు బాప్తిసం ఇచ్చి 3000 మంది ఒక్కసారే బాప్తిసం తీసుకున్నారు. అందులో చాలామంది ఆయా దేశం నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన వారు. కనుక మనము అందరితో కలవాలి, అందరితో కలిసిమెలిసి జీవించాలి. కానీ నేను బుద్ధిమంతుణ్ణి, వాడికి చదువు లేదు, వాడి డిగ్రీలు లేవు, 10th ఫెయిల్. ఏం ఫెయిల్? ఇప్పుడు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఏముంటుంది? తక్కువ 10th ఫెయిల్ అయిన వాళ్ళని చూసి ఏమనుకుంటారు? 10థేనా, నీకంటే నేను చాలా గ్రేట్. కానీ చర్చిలో మనం గ్రేట్ కాదు, బయట గ్రేట్ ఏమో, లోకంలో గ్రేట్ ఏమో. కానీ ఇక్కడ కలెక్టర్కును ప్యూన్కు పక్కనే కూర్చొని దేవుణ్ణి ఆరాధించాలి. దావీదు రాజు దేవుని మందిరంలో వచ్చినప్పుడు ఆయన సైనికులు కూడా వచ్చి పక్కనే కూర్చున్నారట. ఓ రాజుగారు అంటే దేవుని సన్నిధిలో మనమంతా కూడా సమానులమే. కనుక నేను బుద్ధిమంతుని, నేను కలెక్టర్ని, నేను ఆఫీసర్ని, నేను కొంచెం మంచి సీట్లో కూర్చుంటా అనేది మనం ఉండకూడదు. మనమంతా కూడా సమానంగా ఉండాలని పౌలు చెప్తూ ఉన్నాడు. మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకోవద్దు. నేను జ్ఞానిని, నాకున్న తెలివితేటలు ఇంకెవ్వరికి లేదు అని మీరు అనుకోకూడదు. కీడుకు ప్రతి కీడెవరికి చెయ్యొద్దు. కీడు చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మనకు ఎవరైనా కీడు చేసినట్లయితే దేవునికి వందనాలు చెల్లించాలి. కానీ
వాడు నన్ను ఇట్లా చేశాడు కదా, వాని సంగతి చూస్తా, వాని అంతు చూస్తా, వాని పరువు తీస్తా అనే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఇంకా పరిపక్వత కలిగిన వారై లేరు. ఎవరు చూసుకోవాలి? దేవుడు చూసుకోవాలి. దేవుడు అంటూ ఉన్నాడు, నాకు ఛాన్స్ ఇయ్యండిరా బాబు, నాకు ఛాన్స్ ఇయ్యండిరా బాబు. ఎవరైనా తప్పు పని చేశారనుకో, ఎవరైనా పాపం చేశారనుకోండి, లేకపోతే ఏదైనా కీడు చేశారనుకోండి, నీకు వదిలేయి. ఎవరికి వదిలేయాలి? దేవునికి వదిలేయాలి. నేను వదలా అంటే నువ్వు దేవుని స్థానంలో ఉండి తీర్పు తీరుస్తున్నావు. ఎవరికి ఛాన్స్ ఇవ్వమంటున్నాడు దేవుడు? నాకు వదిలేయి, నేను చూసుకుంటా, నాకు అవకాశం ఇచ్చేయి. మనం ఇస్తామా? కీడుకు ప్రతి కీడు చేయడానికి మనం పూనుకుంటూ ఉంటాం. అది చెయ్యకూడదని పౌలు అంటూ ఉన్నాడు. అంతేకాదు 25, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి యుండుడి. మనుషులందరి గురించి ఆలోచన చెయ్యాలి. కొందరి పేర్లే తెలియదు. మన చర్చికి వస్తూ ఉంటారు, కానీ పాపం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారో తెలియదు. నాకైతే చర్చిలో ఉంటున్న వారందరి గురించి దాదాపుగా తెలుసు, కానీ అమ్మాయిల గురించి నాకు ఎక్కువగా తెలియదు. అమ్మాయిల గురించి ప్రతి ఒక్కరి గురించి 25 సంవత్సరాల నుంచి మేడంకు తెలుసు. అంటే అందరి గురించి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి, వాళ్ళ యొక్క పరిస్థితి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు క్లాస్మేట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు, కానీ చర్చిలో ఉన్న మనమంతా కూడా ఒకరిని గురించి ఒకరు ఆలోచన చేయాలి, ప్రార్థన చేయాలని పౌలు కోరుకుంటున్నాడు. 26, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. శక్యమైతే. కానీ మనం మాట్లాడం. ఇంట్లో ముఖ్యంగా బంధువులలో ఇండ్లలో మనం పోం, మాట్లాడం. అందరితో సమాధానం కావాలి. ఈ లోకంలో మనకు శత్రువు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు. ఎవడాడు? గట్టి చెప్పాలి. ఎవరు? సాతానుడు. ఈ లోకంలో మనకు శత్రువులు ఎవ్వరూ లేరు. అంతా సహోదర ప్రేమ కలిగి జీవించాలని పౌలు కోరుకుంటున్నాడు. 28, 27, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. ఇప్పుడే చెప్పాను కదా, మీకు కీడు ఎవరైనా చేసినట్లయితే ప్రతి కీడు చేయకుండా అవకాశము నాకు ఇవ్వండి. ఇది అండర్లైన్ చేసుకోండి మీరు. పగ తీర్చుట నా పని, నేను చూసుకుంటా. ఆ దేవుడు చూసుకునేది నేను చూస్తలేను కాబట్టి నేనే నా కళ్ళ ముందు నేను చెయ్యాలి. నేను వాన్ని ఇది చేయాలి, అది చేయాలని చెప్పి పగ తీర్చుకుంటూ ఉంటారు. క్రైస్తవులుగా ఉంటున్న మనము పగ తీర్చుకునే బుద్ధి మనకు ఉండకూడదని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి 29, కాబట్టి నీ శత్రువులు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. మనకు ఇబ్బంది కలిగించిన వారు ఉంటారు, వాళ్లకు మనము ఆహారం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. అప్పుడు వాళ్ళ నెత్తి మీద ఏం పోసినట్టు? నిప్పు పోసినట్టుగా అంటూ ఉన్నాడు. 20వ వచనం, దప్పిగొని ఉంటే దాహమేము, ఆహారం కలిగి ఉంటే వానికి అన్నము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. 31, కీడు వలన జయించక మేలు చేయుట జయించుము. కీడు వలన